హలో హాయ్ వుడ్ బి లైఫ్ సేవర్స్, దిస్ ఇస్ యువర్ కేకే సార్. ఎస్, మన మోనో హైబ్రిడైజేషన్లో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చూస్తూ ఉన్నాం. సో లాస్ట్ సెషన్లో కొంతవరకు అయితే చూడడం జరిగింది అండ్ సెషన్ అయితే కంటిన్యూ చేద్దాం. మరి మోనో హైబ్రిడైజేషన్ వాట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్. సో లెట్ us చెక్ ఫ్రమ్ 52nd క్వశ్చన్ ఆన్వర్డ్స్ 51 వరకు అయితే చూడడం జరిగింది అండ్ లెట్ us చెక్ ద 52nd క్వశ్చన్. రైట్, మల్టిపుల్ అలెల్స్ కంట్రోల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్. రైట్, మల్టిపుల్ అలెలిజం అనగానే వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే యూ జస్ట్ రీకాల్ బ్లడ్ గ్రూప్స్, దట్స్ ఇట్. ఐజీన్ అనేది గుర్తు రావాల్సి ఉంటుంది. సో ఐ గాట్ మల్టిపుల్ ఎలీల్స్, రైట్, ఇట్ గాట్ 3 ఎలీల్స్ ఉంటాయి. మనకి ఐ అనేది వచ్చేసి ఐజీన్ ఏదైతే ఉందో ఇది బ్లడ్ గ్రూప్స్కి రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఐ అనేది వచ్చేసి మనకి 9th క్రోమోజోమ్ పైన ఉంటుంది. ఇట్ హ్యాస్ 3 ఎలీల్స్, వన్ ఈజ్ ఐఏ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఐబి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్మాల్ ఐ ఆర్ ఎల్స్ వీ కెన్ ఇండికేట్ ఇట్ విత్ ద క్యాపిటల్ I0. సో ఇలా మనకి 3 ఎలీల్స్ ఉంటాయండి. 3 ఎలీల్స్ వచ్చేసి బ్లడ్ గ్రూప్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. సో ఈ బ్లడ్ గ్రూప్స్ని కంట్రోల్ చేసేది మల్టిపుల్ ఎలీలిజం. సో మనకి ఇక్కడ ఫినైల్క్యూటిన్యూరియా అండ్ కలర్ బ్లైండ్నెస్, సికిల్ సెల్ అనేవి ఇక్కడ మన బ్లడ్ గ్రూప్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ద రైట్ వన్. రైట్, నెక్స్ట్ 53rd వచ్చేసి ఏంటంటే ది కాంట్రాస్టింగ్ పేజ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ మెన్ క్రాసెస్ ఆర్ కాల్డ్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ది కాంట్రాస్టింగ్ పేజ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ మెన్ క్రాసెస్ ఆర్ కాల్డ్. మనకు తెలిసింది వీటిని ఏమంటామంటే జనరల్గా సో ఎలిలోమార్ఫ్స్ లేదంటే ఎలీల్స్గా చెప్తుంటాం. ఎలీల్స్ని మనం ఏమంటామంటే ఎలిలోమార్ఫ్స్ అని కూడా అంటుంటాం. గుర్తుపెట్టుకోండి, ది కాంట్రాస్టింగ్ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ మెన్ క్రాసెస్ ఆర్ కాల్డ్ అని ఇవ్వడం జరిగింది. సో ఇది ఎలిలోమార్ఫ్స్ సింపుల్, లేదంటే ఎలీల్స్ అంటే ఎలీల్ కూడా పెట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి మెండల్స్ లాస్ట్ లాయిస్. సో ఇక్కడ కంపల్సరీ వాట్ ఎవర్ ద ఇన్హెరిటెన్స్ లాస్ ప్రపోజ్డ్ బై మెండల్ వీ షుడ్ రిమెంబర్ ఇట్ ఇన్ అ సీక్వెన్స్. ఫస్ట్ లా ఇస్ లా ఆఫ్ డామినెన్స్, సెకండ్ వన్ ఇస్ లా ఆఫ్ సెగ్రిగేషన్. సో సెకండ్ లాని ఇంకా ఏమంటామని చూసినట్టయితే ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్ అని కూడా అంటాం. బికాస్ గ్యామెట్స్ ఎప్పుడు కూడా హైబ్రిడ్ స్టేట్లో ఉండవు. బికాస్ దే ఆర్ ద హ్యాప్లాయిడ్, దే హ్యావ్ ఓన్లీ 1 ఎలీల్, అంతే, ఒకటే ఎలీల్ మాత్రమే ఉంటుంది ఎప్పుడైనా గ్యామెట్లో. సో దట్ ఇఫ్ ఇట్ ఈస్ రెసెసివ్ అండ్ రెసెసివ్ ఓన్లీ విల్ బి దేర్ ఇన్ ద గ్యామెట్. సో ఇఫ్ ఇట్ ఈస్ డామినెంట్ అండ్ డామినెంట్ ఓన్లీ విల్ బి దేర్ ఇన్ ద గ్యామెట్. ఓన్లీ ఒకటే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే గ్యామెట్లో గ్యామెట్ ఎప్పుడు కూడా హైబ్రిడ్ సిచ్యువేషన్ ఉండదు, హెట్రోజైగస్ సిచ్యువేషన్ ఉండనే ఉండదు అనమాట. ఓకేనా. సో సచ్ గ్యామెట్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద సెగ్రిగేషన్ ఆఫ్ దీస్ ఎలీల్స్. ఎలీల్స్ సెగ్రిగేట్ అయిపోతాయి కాబట్టి ఈ లా ఆఫ్ సెగ్రిగేషన్ సెకండ్ అండి, ఇది సెకండ్ లా ఆఫ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి లా ఆఫ్ సెగ్రిగేషన్ సెకండ్. దీన్నే మనం ఏమంటున్నామంటే ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్ అని కూడా అంటున్నాం, గమనించాలి. సో సెకండ్ వచ్చేసి ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్ అని లా ఆఫ్ సెగ్రిగేషన్ ఒకటి. అండ్ ఫస్ట్ లా వచ్చేసి లా ఆఫ్ డామినెన్స్. అండ్ లాస్ట్ వన్ ఏదైతే థర్డ్ ఉందో అది మనకు తెలిసిందే ఆఫ్టర్ డైహైబ్రిడేషన్ మెండల్ పుట్ ఫర్ దట్ పర్టికులర్ లా. సో దట్ ఈస్ ఇక్కడ చూడండి ఏముంది మనకి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఉంది కదా. సో లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఉందా ఇక్కడ దీంట్లో చూసినట్టయితే ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. సో దిస్ ద థర్డ్ లా అండి. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి అంటే థర్డ్ లా అని అడిగాడు. సో మెండల్స్ లాస్ట్ లా లేదంటే థర్డ్ లా ఇదే అవుతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి డామినెన్స్ అండ్ లా ఆఫ్ సెగ్రిగేషన్ వచ్చేసి సెకండ్ది అండ్ థర్డ్ వచ్చేసి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో ఒక్కోసారి క్వశ్చన్ మేబీ ఆస్క్డ్ లైక్ దిస్. సో విచ్ ఆఫ్ ది అరేంజ్ ది లాస్ ఆఫ్ మెండిలియన్ లాస్ని ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటూ ఉంటాడు. సో అప్పుడు ఫస్ట్ కంపల్సరీ వీ షుడ్ కీప్ ఇట్ ఫస్ట్ యాజ్ ద లా ఆఫ్ డామినెన్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి లా ఆఫ్ సెగ్రిగేషన్. లాస్ట్లో మనం పెట్టాల్సింది ఏంటి, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. రైట్, హియర్ ఇస్ ద క్వశ్చన్. సో బాగుందండి, క్వశ్చన్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది క్వశ్చన్. ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎవరో కానీ బాగా ప్రిపేర్ చేస్తారండి. రైట్, క్వశ్చన్ ఏంటి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే జెనెటిక్స్లో ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావు క్వశ్చన్, ఎంత బాగా అర్థం చేస్తున్నావు దాన్ని బట్టే నువ్వు క్వశ్చన్ని ప్రాపర్గా ఆన్సర్ చేయగలుగుతావు. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ యూ కెన్ నాట్ ఆన్సర్. సో అసలు నాట్ ఎట్ ఆల్ మనకు అది క్వశ్చనే అర్థం కానట్లయితే అసలు ఆన్సర్ చేయడానికి రాదు. జెనెటిక్స్లో స్పెసిఫిక్గా మనం ఫ్లో చార్ట్ వేసుకొని చేయవలసి ఉంటుంది. ఎక్కడైనా క్రాసింగ్ కానివ్వండి లేదంటే మనకి హైబ్రిడ్స్ ఏమైనా ఇచ్చేసి ఇలా క్రాస్ అయ్యి F1 F2 జనరేషన్లో ఎంత పర్సెంటేజ్ వస్తాయి, సో లేదంటే ఎంత రేషియో ఉంటుంది, సో ఎన్ని రావచ్చు, ఇలాంటి క్వశ్చన్లు అడిగినట్లయితే డెఫినెట్గా ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. చూద్దాం. ఫస్ట్, బ్లూ ఐ కలర్ ఈజ్ రెసెసివ్ టు బ్రౌన్ ఐ. సో ఇక్కడ బ్రౌన్ అనేది డామినెంట్ ఐ కలర్ అండ్ బ్లూ వచ్చేసి ఏంటంటే రెసెసివ్. కంపల్సరీ మనం ఏం వేసుకోవాలి ఇక్కడ. సో బ్రౌన్ ఐ కలర్ వచ్చేసి బి అండి, క్యాపిటల్ బీనో లేకుంటే క్యాపిటల్ బి స్మాల్ బీనో, ఈ కాంబినేషన్లో ఏంటి బ్రౌన్ ఉండొచ్చు. ఓకేనా. బ్లూ ఐ అన్నప్పుడు డెఫినెట్గా ఏంటి కంపల్సరీ రెండు కూడా స్మాల్ బీనే ఉంటాయండి, రెండు కూడా స్మాల్ బీనే ఉంటాయి. ఇది వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి.
ఎ బ్రౌన్ ఐడ్ మ్యాన్, ఓకేనా, ఏ బ్రౌన్ ఐడ్ మ్యాన్ హూజ్ మదర్ వాజ్ బ్లూ ఐడ్, హూజ్ మదర్ వాజ్ బ్లూ ఐడ్ అంటే ఇక్కడ ఒక బ్రౌన్ ఐ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క మదర్ ఏంటి, బ్లూ ఐ. అంటే తన యొక్క మదర్ ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ రెండు కూడా స్మాల్ బీసే అండి. సో తన యొక్క మదర్ ఏంటి, రెండు కూడా స్మాల్ బీసే ఉన్నాయి. అంటే సో బ్లూ ఐడ్ కదా మదర్. సో ఇక్కడ నుండి ఒక పిల్లవాడు అంటే వాడికి ఏంటి, ఆ మనిషి ఏంటి, బ్రౌన్ ఐడ్ ఉన్నాడు. బ్రౌన్ ఐడ్ ఉన్నాడంటే ఖచ్చితంగా వానికి ఒకటి క్యాపిటల్ బి ఉంటుంది, ఒకటి స్మాల్ బి ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఫాదర్ నుండి వస్తుంది, ఒకటి వచ్చేసి మదర్ నుండి వస్తుంది ఎలీల్. సో కాబట్టి వీడెవడైతే బ్రౌన్ ఐ ఉన్నాడో విత్ హెట్రోజైగస్ కండిషన్లో ఉంది. ఇది కంపల్సరీ లాజిక్ మనకు ఇది వేయగలిగితేనే దెన్ వీ కెన్ ఆన్సర్ ఇట్. అది వేస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. ఇక్కడ మనకు లాజిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో మదర్ వాజ్ బ్లూ ఐడ్ అన్నాడు ఇక్కడ. కాబట్టి మదర్ది కంపల్సరీ బ్లూ ఐడ్ అని, బ్లూ అనేది రెసెసివ్ అండి. బ్లూ ఐ కలర్ ఇస్ రెసెసివ్ టు బ్రౌన్ ఐ అన్నాడు. కాబట్టి కంపల్సరీ సో మనకి ఇక్కడ రెసెసివ్ అన్నప్పుడు రెండు కూడా స్మాల్ బీసే వస్తాయి. ఎందుకంటే అది రెసెసివ్ క్యారెక్టర్. బ్లూ ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుందో వెన్ బోత్ ద అలెల్స్ ఆర్ ఇన్ రెసెసివ్ స్టేట్, దెన్ ఓన్లీ ది కలర్ ఆఫ్ ది ఐ విల్ బి ద బ్లూ. సో ఆరల్స్ లేదంటే హెట్రోజైగస్లో ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి కండిషన్, ఇలా ఉందనుకోండి ఏమవుతుంది, బ్రౌన్ ఇస్ ద డామినెంట్ జీన్. సో అల్టిమేట్గా అక్కడ హెట్రోజైగస్ కండిషన్లో కావచ్చు, హోమోజైగస్ కండిషన్లో కావచ్చు, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ వన్ ఆఫ్ ది డామినెంట్ జీన్, ఒక డామినెంట్ జీన్ రెండు డామినెంట్ జీన్ ఏమవుతుంది, ఐ కలర్ బ్రౌన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బ్లూ ఐ అన్నప్పుడు కంపల్సరీ వీ షుడ్ రైట్ ఎలీల్ యాజ్ ద స్మాల్ బి, ఓకేనా. సో మదర్ అలా ఉంది. సో మరి ఫాదర్ ఎలా ఉన్నాడు అంటే ఫాదర్ డబుల్ బి అయినా ఉండొచ్చు, లేదంటే క్యాపిటల్ బి స్మాల్ బి అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి, మనకు అవసరం లేదు ఇంకా, ఓకేనా. సో అది అలా ఉన్నా ఎలా ఉన్నా వచ్చినటువంటి మ్యాన్ ఎవరైతే ఉండో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ ఐ కలర్ ఏదైతే బ్రౌన్ ఐ కలర్ చూస్తున్నాం మనం ఇప్పుడు, ఓకేనా. సో మదర్ ఏంటి బ్లూ కలర్లో ఉంది, ఫాదర్ ఎలా ఉన్నాడు సంబంధం లేదు, వీడికి మాత్రం బ్రౌన్ వచ్చింది. బ్రౌన్ వచ్చిందంటే ఖచ్చితంగా దీని నుండి ఒక ఎలీల్ వస్తుంది అండ్ ఇక్కడ నుండి ఒక ఎలీల్ వస్తుంది. సో ఇక్కడ సో ఈ కండిషన్ అప్పుడు ఈ బి రావచ్చు, ఈ కండిషన్ అప్పుడు క్యాపిటల్ బి నేర్ వస్తుంది, ఈ కండిషన్ క్యాపిటల్ బి వస్తుంది. ఎందుకంటే వీడేంటి బ్రౌన్ కలర్లో ఉన్నాడు, కానీ ఇక్కడ బ్రౌన్ కలర్ అనేది హెట్రోజైగస్ కండిషన్లో ఉన్నాడు. గమనించండి ఇక్కడ బ్రౌన్ ఐడ్ మ్యాన్ హూజ్ మదర్ వాజ్ బ్లూ ఐడ్ అని చెప్పాను అండ్ మ్యారీస్ ఎ బ్లూ ఐడ్ ఉమెన్. సో ఇతడు ఏం చేస్తాడు, ఇప్పుడు బ్లూ ఐడ్ ఉమెన్ని మ్యారేజ్ చేసుకున్నాడు, బ్లూ ఐడ్ ఉమెన్ని మ్యారేజ్ చేసుకున్నాడు. దట్ మీన్స్ రెండు కూడా స్మాల్ బీలే అండి, రెండు కూడా స్మాల్ బీలే. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అని చూసినట్లయితే వచ్చేటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూద్దామండి. ఫస్ట్ ఏంటి, క్యాపిటల్ బి స్మాల్ బి ఒక కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అగైన్ క్యాపిటల్ బి స్మాల్ బి బ్రౌన్ ఐ అవుతుంది అండ్ స్మాల్ బి ఇది బ్లూ ఐ అవుతుంది, స్మాల్ బి అండ్ ఇంకోటి వచ్చేసి అగైన్ స్మాల్ బి. సో ఇది కూడా బ్లూ ఐ అవుతుంది. అంటే ఇక్కడ బ్లూ ఐ వచ్చేసి మనకి ఏంటి 50% వచ్చేస్తారు అండ్ అదేవిధంగా బ్రౌన్ ఐ వచ్చేసి ఏంటి మనకి 50% వచ్చారు. లేదంటే రేషియోలు అడిగాను అనుకోండి 2:2, లేదంటే 1:1, లేదంటే 50:50, లేదంటే 50% అండ్ 50%. సో ఎంతమంది అంటే పర్సెంట్ అయినప్పుడు, లేదు బ్రౌన్ ఐడ్ ఎంతమంది అన్నప్పుడు నలుగురిలో ఎంతమంది అన్నప్పుడు 2/4. సో లేదా బ్లూ అన్నప్పుడు 2/4, లేదంటే దీన్ని 1/2 అని కూడా రాయొచ్చు. 1/2 అంటే హాఫే కదా, 50% ఇలా అయినా రాయొచ్చు అనమాట. ఇది మనం డెఫినెట్గా ఈ ఫ్లో చార్ట్ అనేది వేసుకుంటేనే మనం చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. రైట్, ఇక్కడ ఏం చేశాడు, బ్రౌన్ ఐడ్ మ్యాన్ హూజ్ మదర్ వాజ్ బ్లూ ఐడ్ మ్యారీస్ ఎ బ్లూ ఐడ్ ఉమెన్, ది చిల్డ్రన్ విల్ బీ పుట్టేటువంటి పిల్లలు ఎలా ఉన్నారు అంటున్నాడు ఇక్కడ. సో బోత్ ద బ్లూ ఐడ్ అండ్ బ్రౌన్ ఐడ్ 1:1. సో అంతే కదా, బ్లూ ఐడ్ అదేవిధంగా బ్రౌన్ ఐడ్ ఎలా ఉన్నారు 1:1లో ఉన్నారు. రైట్, ఎగ్జాక్ట్లీ రైట్ స్టేట్మెంట్ ఇది. ఇక్కడ ఆల్ బ్రౌన్ ఐడ్ తప్పు కదా, ఆల్ బ్రౌన్ ఐడ్ అంటే తప్పు. ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు, మిగిలిన వాళ్ళు బ్లూ ఇచ్చారు. ఆల్ బ్లూ ఐ ఇది కూడా తప్పు, ఎందుకంటే ఇక్కడ బ్రౌన్ ఐస్ ఉన్నాయి. అండ్ బ్లూ ఐడ్ అండ్ బ్రౌన్ ఐడ్ 3:1. బ్లూ ఐడ్ 3 ఉన్నాయా, లేవు కదా, బ్లూ ఐడ్ 2 ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇది ఒకటి మాత్రమే ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో అల్టిమేట్గా మనకు ఆన్సర్ వచ్చేసి ఏ అవుతూ ఉంటుందన్నమాట. సో సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి, బాగా డిజైన్ చేశారు ఈ క్వశ్చన్ మాత్రం. సో ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా సమ్వాట్ వీ షుడ్ థింక్ లాజికల్లీ, కొంచెం లాజికల్గా సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటూ చదివినట్లయితే అర్థమైపోతుంది. వెరీ సింపుల్. రైట్, యాంటీరియనం స్నాప్డ్రాగన్ అండి. స్నాప్డ్రాగన్ అనే వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి, మనకి ఇన్కంప్లీట్ డామినెన్స్ గుర్తు రావాలి అండ్ ఫ్లవర్ కలర్స్ గుర్తు రావాలి. సో క్యాపిటల్ రెడ్ ఇండికేట్ చేస్తుంది, క్యాపిటల్ స్మాల్ ఆర్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ ఉండేటువంటి కలర్ ఏదైతే ఉందో బ్లెండెడ్ కలర్ పింక్ ఇండికేట్ చేసేస్తుంది ఇన్ హెట్రోజైగస్ స్టేట్లో. అండ్ స్మాల్ ఆర్ వచ్చేసి ఏంటి మనకి వైట్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో ఇవి కంపల్సరీ మినిమం గుర్తు రావాల్సినటువంటి అంశాలు. సో యాంటీరియనం, సో స్నాప్డ్రాగన్లో సో దిస్ ఇస్ ద రెడ్ కలర్ ఫ్లవర్ ఇస్ క్రాస్డ్ విత్ వైట్ కలర్. యాక్చువల్గా వైట్ కలర్ డబ్ల్యూడబ్ల్యూ తోటి చూపించొద్దండి. సో ఎలా చూపించాలి, రెండు కూడా స్మాల్ ఆర్ తోటి చూపించాలి. సో దిస్ వాజ్ ద క్వశ్చన్ ఆఫ్ 1991. సో స్మాల్ ఆర్ తోటి ఇండికేట్ చేయాల్సింది, బికాస్
కలర్ ఆఫ్ ది ఫ్లవర్ అనేది ఒకే రకమైన జీన్ తోటి అది డిటర్మైన్ అవుతుంది, కాబట్టి అది కంపల్సరీ క్యాపిటల్ ఆర్ ఉంటే ఇక్కడ స్మాల్ ఆర్ ఉండాల్సిందే. ఓకేనా? సో ఇలా ఇండికేట్ చేస్తే దిస్ మే ఇండికేట్ సమ్ అదర్ జీన్ అదర్ దెన్ ద ఫ్లవర్ ఆఫ్ ది కలర్. సో కాబట్టి ఇలా ఇండికేట్ చేయకూడదు. సరే వదిలిపెట్టేద్దాం. సో ఇక్కడ మనకి క్యాపిటల్ ఆర్ రెడ్ కలర్ ఫ్లవర్ ఏదైతుందో వైట్ కలర్ ఫ్లవర్ తోటి క్రాసింగ్ చేశారన్న, వైట్ కలర్ ఫ్లవర్ తోటి క్రాసింగ్ చేశాం. ఆఫ్ స్ప్రింగ్ వచ్చేసి ఆర్డబ్ల్యూ అంటే సో ఇక్కడ మనకి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటి పింక్ కలర్ అండి, పింక్ కలర్ ఫ్లవర్. ఓకేనా? సో దిస్ ద F1 జనరేషన్. దిస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్నాడు, సింపుల్ అండి, ఇన్కంప్లీట్ డామినెన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. సో మనకి కోడామినెన్స్ అనగా వెంటనే గుర్తు రావాల్సిందంటే బ్లడ్ గ్రూప్స్ అనేది గుర్తు రావాల్సి ఉంటుంది అనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి ABO బ్లడ్ గ్రూప్ సిస్టమ్ ఈజ్ డ్యూ టు. ABO బ్లడ్ గ్రూప్ ఇప్పుడే డిస్కస్ చేసాం కదా. ABO బ్లడ్ గ్రూప్ అంటే ఇక్కడ మనకి I అనేటువంటి జీన్ IA ఉంటుంది, IB ఉంటుంది, అదేవిధంగా I0 అనేటువంటి జీన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి IA ఫర్ ఎగ్జాంపుల్ IB కాంబినేషన్లో ఉందనుకోండి, సో ఇక్కడ ఏమవుతుందండి రెండు కూడా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి. అంటే RBC పైన ఈ జీన్ ఉన్నప్పుడు షుగర్ పాలిమర్ A అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ జీన్ కూడా ఉంది కాబట్టి దాని పక్కన అది కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది, ఇంకొక షుగర్ పాలిమర్ B కూడా ఎక్స్ప్రెస్ అవుతుంది. అంటే పక్కనే రెండు జీన్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతాయి కాబట్టి దీన్ని ఏమంటాం కోడామినెన్స్గా చెప్తూ ఉంటాం. రైట్. సో ఇక్కడ మన కోడామినెన్స్ అనేటువంటి మ్యాటర్ లేదు, మల్టిపుల్ అలెలిజం ఇచ్చాడు. సో బ్లడ్ గ్రూప్స్ అనగానే వెంటనే మల్టిపుల్ అలెలిజం గుర్తు రావాలి, అదేవిధంగా కోడామినెన్స్ గుర్తు రావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రైట్. ఇక్కడ కూడా కంపల్సరీ మనం ఏం చేయాలంటే మ్యాప్ కంపల్సరీ వేసుకోవాలండి, ఫ్లో చార్ట్ డెఫినెట్గా వేసుకోవాలి. సో TT స్మాల్ t ఇండికేట్స్ డ్వార్ఫ్ ప్లాంట్ లేదంటే షార్ట్ ప్లాంట్. సో మేడ్స్ విత్ క్యాపిటల్ T స్మాల్ t. సో ఇదేంటి హెటరోజైగస్ టాల్ ప్లాంట్. సో టాల్ ప్లాంట్ అని చెప్పొద్దు, మనం ఏంటి హెటరోజైగస్ టాల్ ప్లాంట్స్ అన్నాడు. వాట్ విల్ బి ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ స్ప్రింగ్స్ ఎలా ఉంటాయి అంటున్నాడు. ఎలా ఉంటాయి అంటున్నాడు. సో ఈ సింపుల్గా టెస్ట్ క్రాస్ అండి. సో టెస్ట్ క్రాస్ గుర్తుంటే మనకి ఈజీగా ఆఫ్ స్ప్రింగ్స్ ఏమని చెప్పుకోవచ్చు, 1:1 రేషియో అని చెప్పుకోవచ్చు కదా. రైట్. సో ఇక్కడ చూద్దాం. సో స్మాల్ t దీస్ ఆర్ ద 2 gametes which are formed from దిస్ పర్టికులర్ మదర్. అండ్ ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకు ఇక్కడ కూడా 2 types ఆఫ్ గ్యామెట్స్ ఉంటాయి. ఇక్కడేమో ఓన్లీ 1 type గ్యామెటే, ఇక్కడ ఓన్లీ 1 type గ్యామెటే, అక్కడ మాత్రం ఏంటంటే 2 types గ్యామెట్స్ ఉన్నాయి. ఓకే. సో ఎందుకు 2 తీసుకున్నామంటే మనం 4 కావాలి కాబట్టి 2 తీసుకున్నాం. సో స్మాల్ t క్యాపిటల్ T కాంబినేషన్ వస్తుంది, అండ్ స్మాల్ t ఇంకో కాంబినేషన్ వస్తుంది, అండ్ అదేవిధంగా స్మాల్ t క్యాపిటల్ T ఇంకో కాంబినేషన్ ఉంటుంది, అండ్ స్మాల్ t ఇంకో కాంబినేషన్. ఇక్కడ డ్వార్ఫ్ ప్లాంట్స్ చూసినట్లయితే అండి 50% ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ డ్వార్ఫ్, అండ్ ఇక్కడ చూసినట్టయితే 50% ఆఫ్ ది ప్లాంట్స్ ఆర్ టాల్. సో ఈ టాలే కానీ ఏంటి హెట్రోజైగస్ కండిషన్లో ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ రేషియో చూసినట్లయితే సింపుల్ అండి. సో 2:2 ఉంటాయి, ఇవి 2 ఉంటాయి. సో దట్ మీన్స్ ఏంటి 1:1, లేదంటే 50:50, లేదంటే 2:2, సో లేదంటే 4:4. ఇలా సేమ్ రెండు నెంబర్స్ కూడా సేమ్ ఉండాలండి. ఎలా ఇచ్చినా కానీ అది పెట్టాల్సి ఉంటుంది మనం. ఓకే. అండ్ రైట్, ఇక్కడ చూద్దాం. సో TT మేట్స్ విత్ ద TT, వాట్ విల్ బి ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్. సో ఇక్కడ చూసినట్టయితే 50% రెసెసివ్ ఉన్నాయి, ఇక్కడ 50% రెసెసివ్ ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ రెసెసివ్ అండ్ దిస్ ఈజ్ రెసెసివ్. సో ఇక్కడ రెండు కూడా రెసెసివ్. ఇక్కడ మనకు చూసినట్లయితే హెట్రోజైగస్ కండిషన్లో ఇవి డామినెంట్గా కనపడుతూ ఉన్నాయి. సో అంటే 50% ఆఫ్ దెమ్ ఆర్ డామినెంట్ అండ్ 50% ఆఫ్ దెమ్ ఆర్ రెసెసివ్. ఓకేనా? సో ఆర్ఎల్స్ ఇంకొక రకంగా కూడా అడగొచ్చండి, 50% ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ బ్రీడింగ్స్ అని కూడా చెప్పొచ్చు. సో బికాస్ దీస్ ఆర్ ద ట్రూ బ్రీడింగ్స్ ఆఫ్ ది డ్రాఫ్ట్ కదా. ఇక్కడ మాత్రమే దీస్ ఆర్ నాట్ ద ట్రూ బ్రీడింగ్స్ ఆఫ్ టాల్. సో అవేంటి హైబ్రిడ్స్ ఆఫ్ టాల్ ఇవి. ఓకేనా? సో ఇలా ఉంటే మాత్రం వీ కెన్ సీ ఇట్స్ ద ట్రూ బ్రీడింగ్ ఆఫ్ టాల్, అలా చెప్పడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. రైట్. ఇక్కడ చూసినట్టయితే 50% ఆఫ్ దెమ్ ఆర్ రెసెసివ్, క్లియర్లీ వీ కెన్ సీ దాట్. నెక్స్ట్ చూద్దాము. 59th క్వశ్చన్. హ్యాప్లాయిడ్స్ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ బోత్ రెసెసివ్ అండ్ డామినెంట్ ఎలీల్స్. ఓకేనా? సో హ్యాప్లాయిడ్స్ అంటే ఏంటంటే ఓన్లీ 1 set ఆఫ్ క్రోమోజోమ్సే ఉంటాయి. 1 set ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే ఓన్లీ 1 gene మాత్రమే ఉంటుంది. సో ఇట్ కుడ్ బి డామినెంట్ ఆర్ ఇట్ కుడ్ బి రెసెసివ్. సో కంపల్సరీ రెసెసివ్ ఉంటే రెసెసివ్ ఎక్స్ప్రెస్ అవుతుంది, డామినెంట్ ఉంటే డామినెంట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. వేరాస్ ఇన్ కేస్ ఆఫ్ డిప్లాయిడ్స్ అయితే మాత్రం డెఫినెట్గా దెర్ షుడ్ బి 2 copies ఆఫ్ అ జీన్. సో హ్యాప్లాయిడ్లో మాత్రం ఓన్లీ 1 gene కాపీనే ఉంటుంది, ఉంటే డామినెంట్ అంటా ఉంటుంది, ఓరల్స్ లేదంటే రెసెసివ్ ఉండేందుకైతే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ది ఎగ్జామినర్ ఇస్ టాకింగ్ అబౌట్ హ్యాప్లాయిడ్ అంటున్నాడు ఇక్కడ. హ్యాప్లాయిడ్ ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ బోత్ రెసెసివ్ అండ్ డామినెంట్ క్యారెక్టర్స్. సో డామినెంట్ ఎలీల్స్ బికాస్ ఆఫ్ దేర్ ఆర్ ఓన్లీ సింగిల్ సెట్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో మెనీ ఎలీల్స్ ఫర్ ఈ జీన్. సో ఇది రాంగ్ కదా. సో హ్యాప్లాయిడ్ అంటే ఓన్లీ ఆ జీన్ మాత్రమే ఉంటుందండి. 2 alleles ఫర్ ఈ జీన్. సో దిస్ ఇస్ ఇన్ కేస్ ఆఫ్ డిప్లాయిడ్ ఆర్గానిజమ్స్. ఓన్లీ 1 allele ఫర్ ఈచ్ జీన్ ఇన్ ద ఇండివిజువల్. సో ఇది కరెక్ట్ అండి.
ఓన్లీ వన్ ఎలీల్ ఫర్ ఈచ్ ఈ జీన్ ఇన్ ద ఇండివిజువల్. ఓన్లీ వన్ ఎలీల్ ఇన్ అ జీన్, ఓన్లీ వన్ ఎలీల్ ఇన్ ఎ జీన్. ఇది ఎందుకు కాదు అంటే, ఫర్ ఇన్స్టాన్స్ ఇక్కడ నేను టీ అనేటువంటి ఒక జీన్ని తీసుకున్నప్పుడు ఓన్లీ వన్ ఎలీల్ ఫర్ ఈచ్ జీన్ ఇన్ ద ఇండివిజువల్. సో ఇట్ మే హ్యావ్ వన్ మోర్ ఎలీల్. సో టీ అనేటువంటి ఇంకొక స్మాల్ ఎలీల్ కూడా ఉందనుకుందాం ఇక్కడ. సో ఇది హెప్లాయిడ్ ఆర్గానిజం అనుకున్నట్లయితే దీంట్లో ఉంటే టీ అన్న ఉంటుంది, లేదంటే క్యాపిటల్ టీ అన్న ఉంటుంది. ఉంటే ఇదన్నా ఉంటుంది, లేదంటే ఇదన్నా ఉంటుందండి. గమనించాడు. సో ఇట్ మే హ్యావ్ మెనీ టైప్స్ ఆఫ్ ఎలీల్స్. సో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, మనకు సంబంధం లేదు జీన్కి సంబంధించి. కానీ ఈచ్ ఇండివిజువల్లో ఒకే రకమైనటువంటి ఎలీల్ ఉంటుంది. అది రెసెసివా డామినెంటా ఉంటుంది. ఓకేనా? సో ఇది ఇక్కడ చూడండి ఒకసారి. ఓన్లీ వన్ ఎలీల్ ఫర్ ఈచ్ జీన్ ఇన్ ద ఇండివిజువల్ అన్నాడు ఇక్కడ. ఓన్లీ వన్ ఎలీల్ ఇన్ ఏ జీన్ అన్నాడు. సో ఒక జీన్లో ఒకటే ఎలీల్ ఉండదండి. సో రకరకాల ఎలీల్స్ ఉండేందుకు ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ ఐ అనేటువంటి జీన్ తీసుకుందాం. ఐ అనేటువంటి జీన్. సో దీనికి ఎన్ని ఉంటాయండి? ఐఏ ఉంటుంది, ఐబీ ఉంటుంది, I0 ఉంటుంది. సో ఇక్కడ దీన్ని చూడండి, ఆప్షన్ చూడండి. ఓన్లీ వన్ ఎలీల్ ఇన్ ఏ జీన్ అన్నాడు. ఒక జీన్లో ఒకటే ఎలీల్, ఇది మాత్రమే ఉంటుంది అంటున్నాడు. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ చూడండి, టీ తీసుకుంటే ఇది మాత్రమే ఉంది అంటున్నాడు. అలా కాదు కదా. అలా ఉంటే ఏంటి? అన్ని ఆర్గనిజమ్స్లో టీనే ఉంటుంది, అన్ని హ్యాప్లాయిడ్ ఆర్గనిజమ్స్లో టీనే ఉంటుంది కదా. అలా కాదు. ఇక్కడ ఏంటి? దీనికి ఎలీల్ ఉంటుంది, కానీ ఆర్గనిజంలో ఏదైనా ఒక ఎలీల్ మాత్రమే ఉంటుందని దీని మీనింగ్ అన్నమాట. సో ఇది చిన్న డిఫరెన్స్ అండి. ఓన్లీ వన్ ఎలీల్ ఫర్ ఈ జీన్ ఇన్ ద ఇండివిజువల్, ఓన్లీ వన్ ఎలీల్ ఇన్ ఎ జీన్ అంటున్నాడు. సో దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో అల్టిమేట్లీ దిస్ వన్ ఇస్ ద రైట్. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా ఆప్షన్స్ చూసేటప్పుడు యూ జస్ట్ అబ్జర్వ్ ఇట్ వెరీ కీన్ అండ్ వెరీ కేర్ఫుల్లీ. సో అప్పుడు మాత్రమే మనకు దాంట్లో ఉండే లాజిక్ అనేది అర్థమవుతుంది. సో ఈజీలీ వీ కెన్ ఫిల్టర్ దీస్ 2 ఆప్షన్స్. బట్ వెన్ వీ కమ్ టు దీస్ 2 అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. కంపల్సరీ అక్కడ మన కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామో దెన్ వీ క్యాన్ క్లియర్లీ ఎలిమినేట్ వన్ ఆఫ్ దెమ్. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే మోనోహైబ్రిడేషన్లో ఇంకొక పార్ట్ అండి. ఆ నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనము ఇన్హెరిటెన్స్ ఆఫ్ 2 జీన్స్ ఏవైతే ఉన్నాయో, సో దీంట్లో PYQs అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ వెరీ సింపుల్గా ఉంటాయి. రైట్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.